నా పేరు రవీందర్, కృష్ణాజిగూడెం గ్రామ సర్పంచ్ని. మా గ్రామానికి ఆరోగ్య ఉప కేంద్రం గురించి 1.5 ఇయర్ నుంచి అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. కలెక్టర్ గారికి కూడా 5 సార్లు వినతి పత్రం ఇచ్చుకున్నాము. అధికారులు ఎందుకో జాప్యం చేస్తున్నారు. ఏఈని అడిగితే డిఈని అడిగితే ఆర్డీఓని, ఆర్డీఓ దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే గారు, చైర్మన్, లేకపోతే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళమని చెప్తున్నారు. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా కానీ ఆర్డీఓను పిలిచి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమి ఏదైతే ఉన్నదో అది ప్రభుత్వానికే సంబంధించింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి పడారి కూడా ఎవరైతే నిర్మించిందో ఆ ప్రహారాన్ని మొత్తం క్లియర్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యను కూడా క్లియర్ చేయమని ఆర్డీఓ గారిని పిలిచి చెప్పడం అయింది. అయినా కానీ ఆర్డీఓ గారు రావడం లేదు. 2 వారాల నుంచి ఆర్డీఓ చుట్టూ తిరిగినా రావడం లేదు. మా గ్రామానికి చాలా ఇబ్బంది అవుతుంది. చిన్నలు పెద్దలు మాకు ఆరోగ్యపరంగా వెళ్ళాలంటే మల్కాపురం దాదాపు ఎటు వెళ్ళినా 20 కిలోమీటర్ల దూరము మాకు హాస్పిటల్కు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రభుత్వం స్పందించి మా గ్రామానికి సబ్ సెంటర్ శాంక్షన్ అయింది కాబట్టి అధికారులు కూడా స్పందించి కలెక్టర్ గారు కూడా మా గ్రామానికి హెల్త్ సెంటరు అది తొందరగా చేయాలని చెప్పి మా గ్రామం నుంచి కోరుకుంటున్నాం. మా గ్రామానికి ఈ సబ్ సెంటర్ కోసం ఎమ్మెల్యే గారు కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. మా పేరు జక్కుల యాదయ్య, కృష్ణాదిగూడెం మాది. కంపల్సరీ హెల్త్ సెంటర్ కావాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం అని వాళ్ళు చెప్తారు. వాళ్ళకి ఆఫీస్ మేము కొనుక్కొని కట్టుకోవాలి, గొల్లలో తెనుగోలు కట్టుకోవాలి, గౌన్లు కట్టుకోవాలి. వాళ్ళకి అక్కడ ఆఫీస్ కట్టుడేందయ్యా, మాకు ఆడ హెల్త్ సెంటర్ కంపల్సరీ కట్టియాలి. ఎస్సీలకు కావాలంటారు వాళ్ళు. వాళ్ళకు జాగాలు ఉన్నాయి అక్కడ, ఏది నీళ్ళ ట్యాంకీలు అక్కడ ఉన్నాయి, అలా కట్టుకోవచ్చు. ఎవరికంటే వాళ్ళు కట్టుకుంటారు కాబట్టి ఆడ మాత్రం కంపల్సరీ హెల్త్ సెంటర్ కట్టాలి. నా పేరు సాదం రాజేందర్, కృష్ణాజిగూడెం. మా విలేజ్కి సంవత్సరంన్నర కింద హెల్త్ సెంటర్ శాంక్షన్ అయింది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ద్వారా. అలాంటి హాస్పిటల్ రాదిస్తే మా విలేజ్కి వచ్చింది. అలాంటి హాస్పిటల్కు ఇందిరమ్మ ఇళ్లలో 4 ఫ్లాట్లు కేటాయించడం జరిగింది. అలాంటిది దాన్ని కట్టకుండా ఎస్సీ కమిటీకి చెందిన వాళ్ళు మేము కమిటీలు కట్టుకుంటామని చుట్టూ పడారి నిర్మించడం జరిగింది. మేము ఆర్డీఓకు, ఎంఆర్ఓకు, కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినాము. దాని హాస్పిటల్ కాకుండా మేము ఇప్పటికీ 4 సార్లు చేసినా కూడా కలెక్టర్ గారు దాన్ని సీరియస్గా తీసుకొని ఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది. ఆర్డీఓ గారు జాప్యం చేస్తాడు కట్టకుండా. ఏమనంటే ఎమ్మెల్యే గారి పేరు చెప్తాడు. ఈ కలెక్టర్ గారు ఇప్పటికైనా స్పందించి హాస్పిటల్ తొందరగా నిర్మాణం చేయాలని మేము గ్రామస్తులను కోరుకుంటున్నాం.